ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని తెలిపింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఊహించిందేనన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్న మహేష్ కుమార్ గౌడ్ మొన్నటి వరకు చీకటి అగ్రిమెంట్లతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారన్నారు. ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని జోస్యం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారులున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని తెలిపింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ సీబీఐ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్చి 15న అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 153 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. మార్చి 15న కవిత ఇంటికి అరెస్టు వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారులు మొదటగా ఇంట్లో సోదాలు చేశారు. ఆ తర్వాత కవిత నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించి కవితకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ నుంచి కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా తెలిపింది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది.